హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. దోస్తులు, మేనత్త కూతురు పార్ట్ 4తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. గట్లనే కామెంట్లా వీడియో ఎట్లుందో చెప్పండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేయండి దోస్తులు మా వీడియోస్ని. మనసేం బాలేదు. 3-4 కప్పుల కాఫీ తాగాను, ఇంకా అలానే ఉన్నాను. ఓ గాడ్, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. రాజ్, ఇక్కడున్నావా? ఇక్కడేం చేస్తున్నావు? ముందే చెప్తే నేను కూడా వచ్చేదానిగా. చెప్పాలనిపించలేదు, కొంచెం బాధలో ఉన్నాను. రాజ్, నీ బాధలు మాత్రం నాకు చెప్పకు ప్లీజ్. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటాను. నీ బాధలు చెప్పి మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు. నేనేం చెప్పనులే, నేను చాలా ఇంట్రోవర్ట్. ఒక నీకే కాదు, నా బాధలు ఎవరితో షేర్ చేసుకోను. థ్యాంక్ గాడ్. సో బాధ ఉంటే కేఫ్కి వస్తారా ఎవరైనా? 3-4 కప్పుల కాఫీ తాగాను, ఇంకా అలానే ఉన్నాను. బాధ కొంచెం కూడా తగ్గలేదు. ఎవరు చెప్పారు రాజ్ ఇక్కడికి వస్తే బాధ తగ్గుతుందని? పబ్కి వెళ్ళి చూడు. 3-4 బాటిల్ ఎత్తి తాగావంటే మొత్తం నీ స్ట్రెస్ అంతా పోతుంది. మా డాడీకి నేను డ్రింక్ చేయడం ఇష్టం లేదు, అందుకే నేను అలవాటు కూడా చేసుకోలేదు. ఈ కాలంలో కూడా ఏంటి రాజ్, మమ్మీ డాడీ అనుకుంటూ పాత చింతకాయ పచ్చళ్ళలాగా? నువ్వేమైనా మీ మమ్మీ డాడీపై డిపెండ్ అవుతున్నావా? నీది నువ్వు సంపాదిస్తున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. నాకు వాళ్ళు ఏది చెప్తే అదే ఇష్టం. వీడు పెద్ద వేస్ట్ గాడిలా ఉన్నాడు. ఎవరైనా బాధలుంటే పబ్బుకో ఎక్కడికో వెళ్ళి తాగి తందనాలాడతారు, బాధ అంతా మర్చిపోతారు. వీడేంది కేఫ్కి వచ్చి కూర్చున్నాడు? వామ్మో వామ్మో, వీడిని మాత్రం పబ్కి తీసుకెళ్ళొద్దు. నేను తాగుతా అని తెలిస్తే సస్తాడు కావచ్చు. అయినా నీకెవరు చెప్పారు బాధగా ఉంటే తాగాలని? మా డాడ్ చెప్పడం కాదు కానీ తెలుసు కదా, మీ డాడీకి మా డాడీకి శత్రుత్వం ఏర్పడినప్పటి నుంచి మా డాడీ బాధతో తాగుతూనే ఉన్నాడు. ఫ్రెండ్షిప్ని పోగొట్టుకున్నానని చాలా ఫీల్ అవుతాడు డాడీ. మరెందుకు అంకుల్ ఒకసారి వచ్చి మా డాడీని కలవచ్చుగా? కలవడానికి చాలా ట్రై చేశాడు మా డాడీ, కానీ మీ డాడీ అస్సలు కలవనివ్వట్లేదు. మరెందుకు అలా చేశాడు మీ డాడీ? మరీ సొంత ఫ్రెండ్ని చంపేస్తారా ఎవరైనా? అసలు మా డాడీ చంపేద్దామని అనుకోలేదు. అది వీళ్ళిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ ప్లాన్ అంట. మా డాడీకి కూడా తెలీదంట. మా డాడీని మధ్యలో ఉంచి అలా చేశాడు. వీడేంది మొత్తం ఆరాలు తీస్తున్నాడు? వీనికేమైనా డౌట్ వచ్చిందా ఏంది? మా డాడీని చూస్తే నాకు చాలా బాధేస్తుంది డాడ్. బిజినెస్లో మొత్తం లాస్ అయ్యేసరికి మా మమ్మీ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. డాడీ ఒంటరి వాడైపోయాడు. డాడీకి నేను, నాకు డాడీ అంతే. మౌని, బాధపడకు, మీ ఇద్దరికి నేనున్నాను. నాకు తెలుసు రాజు నీ గురించి. నువ్వు నా చేతి ఎప్పుడు విడిచిపెట్టవని. మా డాడీ నీతో తిరగకని ఎంత చెప్పినా నేను వినను. నీపైన నాకు నమ్మకం ఉంది రాజ్. మౌని, ఏడవకు. మీ డాడీ నాతో తిరగద్దంటాడా? ఏమని చెప్పావు మీ డాడీకి? ఎందుకలా అంటాడు? మనం ఇంకా లవ్ చేసుకుంటున్నామని మా డాడీకి తెలియదు. నువ్వు నా జస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను. ఒకసారి ఫోన్లో నీ ఫోటో చూశాడు. అయితే మీ డాడీ పశ్చాత్తాపడుతున్న ఫ్రెండ్ కొడుకునే కదా నేను. ఎందుకు నాతో తిరగద్దంటున్నాడు? నేను నీతో మాట్లాడితే మీ డాడీ చూసి ఎక్కడ ఫీల్ అవుతాడోనని భయం మా డాడీకి. మీ డాడీ కొంచెం ఫీల్ అయినా మా డాడీ తట్టుకోలేడు. ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారు ఆ లోకంలో. అంతెందుకు రాజ్, ఆ దేవుడు కూడా మనని కలిపాడు చూడు. మా డాడీ బాధను చూసే కావచ్చు. అసలు నువ్వెవరివో కూడా తెలీదు నాకు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే లవ్లో పడిపోయాను. నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు చూసావు నన్ను? అదే నీ బర్త్డే రోజు టెంపుల్లో అందరికీ శారీస్ పంచుతున్నావు కదా, అప్పుడే చూశాను నిన్ను. చాలా ఇంప్రెస్ అయిపోయాను. అప్పుడే చూసిండా? అప్పుడు చూడనట్టే చేసిండు. ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందనుకున్నా, సక్సెస్ అయిందన్నట్టు. గుడిలోనా? ఓకే గుర్తొచ్చింది. ఎవ్రీ ఇయర్ మా డాడీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా మేమిద్దరం అలానే చేస్తాము. కానీ నువ్వు ఎక్కడున్నావో నేను నిన్ను చూడలేదు. నేను త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళాను, కార్లో కూర్చొని చూశాను నిన్ను. అవునా రాజ్, నాకు చెప్పనే లేదు. మరి నన్ను చూసి ఎందుకు ఇంప్రెస్ అయ్యావు? ఏమో తెలీదు, చూడగానే నచ్చేసావు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా. మరి నాకు చెప్పనే లేదు? అలా ఎలా చెప్తాను రాజ్? తర్వాత నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు తీసుకునే కేరింగ్ చాలా నచ్చాయి నాకు. నాకు అమ్మ లేదు కదా రాజ్, నువ్వు అమ్మలాగే అనిపించావు. అలా ప్రేమలో పడిపోయాను. తర్వాత 3 నెలలకి తెలిసింది నువ్వేంటో, నీ స్టేటస్ ఏంటో, మీ డాడీ ఏంటో. అప్పటిదాకా నాకు తెలీదు. స్ట్రేంజ్.
నాతో ఎప్పుడు ఇలాగే ఉంటానని మాటిస్తావా రాజ్? మౌని, నువ్వు తప్ప వేరే లోకమే లేదు నాకు. ఇది ఏం సోదరా బాబు, మంచిగా పబ్బుకు అటో ఇటో తీసుకుపోతే డ్రింక్స్ తాగి మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం కదా, అసలు మీద చేతి కూడా వేయడు. నాకు ఎప్పుడు ఫీలింగ్స్ వచ్చినా క్రిష్ దగ్గరికే వెళ్ళాలి. వీడు మాత్రం అస్సలు ముట్టుకోడు. పెళ్ళయ్యాక ఉంటాడుగా, ఎక్కడికి వెళ్తాలే. ఏం ఆలోచిస్తున్నావు? ఏమో రాజ్, భయమేస్తోంది మనల్ని ఎవరైనా విడదీస్తారని. నన్ను ఎవరు విడదీయలేరు. నువ్వు నా ప్రాణం. నువ్వు దూరం అయితే నా ప్రాణం పోయినట్టే. ఈ ఒక్క మాట చాలు రాజ్. అవును, నిన్న నువ్వు తీసుకెళ్ళిన రింగ్ ఏది? ఎందుకు రాజ్? యాక్చువల్గా అది నా ఫ్రెండ్ది. ఛీ, ఆ కార్తీక్దా? రింగ్ అమ్మేసి పబ్బుకు పోయినా అనే విషయం తెలుసుకున్నాడు అయిందిడు. అలా అనకు మౌని. ఎందుకు వాడంటే నీకు నచ్చదు? నువ్వంటే కూడా వాడికి నచ్చదు. ఏమో, కొన్ని కొన్ని జీవితాలు అలా ఉంటాయంతే. వాడు కూడా చాలా మంచోడు మౌని. నాకు వాడి గురించి అస్సలు చెప్పకు. వాడు ఎలాంటోడో నీకే తెలీదు. ఇట్స్ ఓకే, విడిచిపెట్టు. అయితే నువ్వు నా కోసం కొనలేదా ఆ రింగ్? నువ్వే తెచ్చాననుకున్నాను. ఇంత హట్ అయ్యాను రాజ్. లేదు, ఆ రింగ్ ఇచ్చేసేయి. నేను నీకు డైమండ్ నెక్ సెట్ కొన్నాను. డైమండ్ నెక్ సెటా? వావ్, ఎక్కడుంది? ఇంట్లో ఉంది. అయితే ఓకే, రింగ్ తెచ్చిస్తాను. మరి నెక్ సెట్ ఎప్పుడు ఇస్తావు? నా మౌని బర్త్డే ఉందిగా, బర్త్డేకి ఇస్తాను. థ్యాంక్ యూ రాజ్. ఇప్పటికిప్పుడే నిన్ను హక్ చేసుకొని కిస్ ఇవ్వాలనుంది. నాకు అలాంటివి ఇష్టం లేదని చెప్పానుగా. ఏది ఉన్నా పెళ్లి తర్వాతే. దాచుంచు నా కోసం. సో స్వీట్ ఆఫ్ యూ రాజ్. హలో, ఒక్క నిమిషం రాజ్, అర్జెంట్ కాల్ వచ్చింది. ఓకే, పర్లేదు, వెళ్ళు. ఏంట్రా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తావు? మౌనికాకి నేనంటే ఎంత ఇష్టం. అసలు తనకన్నా ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు నన్ను? డాడీ ఎందుకు అర్థం చేసుకోరు? నా మనసుని అర్థం చేసుకోవాలి కదా. డాడీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా ప్రేమ అంటే అంత చులక నా డాడీకి. రాజ్, హాయ్ రా, ఎప్పుడొచ్చావు? ఏమైందిరా? ఏం కాలేదు. అంత పెద్ద కంపెనీతో బిజినెస్ అంటే మాటలారా? డీల్ ఎందుకు ఓకే చేయలేదు? బోత్ కంపెనీ డీల్ పోయిందంటగా, ఎందుకు అలా చేసావు? నీకెలా తెలిసింది? ప్రకాష్ ఫోన్ చేసి చెప్పిండు నాకు. ఎందుకట్లా చేసినావురా? దీంతో నీ డ్రీమ్ ఎంత త్వరగా చేరుకోవచ్చో తెలుసా? నా డ్రీమ్ నా ఇష్టం, నీకెందుకురా మధ్యలో? కనీసం అంకుల్కైనా చెప్పావా? డాడీకి చెప్పాను, నీకు చెప్పాను. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఏంద్రా అట్లా అంటున్నావు? డాడీరా. అసలు ఆ డాడీతోటే ఇదంతా ప్రాబ్లం. లాస్ట్కి అంకుల్నే ప్రాబ్లం అంటున్నావారా? అవును. ఇంత తిక్కగా ఆన్సర్స్ ఇస్తున్నావంటే ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పాను రా, అది నా పర్సనల్. నేను ఎవరికి చెప్పాను. అసలు నా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. అరే రాజ్, నేను నీ ఫ్రెండ్నిరా. నువ్వు నాతో షేర్ చేసుకోవట్లేదంటే మన ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నావనా? కాదురా, ఇచ్చెక్కుతోంది నాకు. మరేం చేయను? ఏం జరిగిందో చెప్పు ఫస్ట్. మా డాడ్ నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు రా. ఓకే, పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చిందిగా, చేసుకోక. నేను చేసుకొని 1 year అయింది. ఎంత హ్యాపీగా ఉన్నాను చూడు. అది కాదురా, అమ్మాయిని కూడా చూశాడు. మేనత్త కూతురంట. మీ డాడీ వాళ్ళ సిస్టర్ కూతురా? ఉమ్. ఏమైంది? అమ్మాయి నచ్చలేదా నీకు? ఏందిరా నువ్వు అన్ని తెలిసి కూడా అట్లా మాట్లాడతావు? దేని గురించి? ఆ మౌనిక గురించి ఆలోచిస్తున్నావా? అరే, నేను నీకు చాలాసార్లు చెప్పాను, మౌనికే నా లైఫ్ అని. అసలు మౌనిక ఉండగా నేను వేరే వాళ్ళని ఎలా చేసుకుంటాను అనుకుంటున్నావు? నిజంగా నీకు మౌనిక అంటే అంత ఇష్టమారా? గుండెల మీద చేసుకొని చెప్పు. తను నన్ను ఎంతో ఇష్టపడుతుందిరా. అంతకన్నా ఎక్కువ ఎవరు ఇష్టపడలేరు. అందుకే తనంటే నాకు ఇష్టం. ముందు మనం ప్రేమించడం కాదురా, మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడమే నా అదృష్టం. రే పిచ్చోడా, ఇవన్నీ ఇక్కడ చెప్తే ఏం లాభం? మీ డాడీతో చెప్పావా ఇవన్నీ? చెప్పినరా? మౌనిక గురించి చెప్పినవా? చెప్పా. నాకేంటి భయం? అరే, ఆ మౌనిక ఎవరో తెలుసు కదా నీకు. వాళ్ళ డాడీ ఉన్న మీ డాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మీ డాడీనే చంపబోయాడంట. తెలుసు, కానీ అదంతా నిజం కాదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునరా, అవన్నీ నిజం కాదు. ఎవరో చేయిస్తే పేరు ఆయన మీదకి వచ్చింది. అంత సిల్లి వాటిని కూడా తెలుసుకోలేకపోయింది అనుకుంటున్నావా మీ డాడీ? మీ డాడీ చిటికేస్తే అన్నీ తెలుస్తాయి, అర్థమవుతుందా? నీకు తెలియదురా, నువ్వు దీంట్లో ఇంటర్ఫియర్ కాకు. నీకు అసలే మౌనిక అంటే ఇష్టం లేదు. అరే, మౌనిక అంటే నాకు ఇష్టం అవడం ఎందుకురా? పెళ్ళి చేసుకునేది నువ్వు. మీ డాడీ ఏమంటున్నాడో కొంచెం ఆలోచించరా. ఏమంటాడు?
మౌనిక మంచిది కాదు, వాళ్ళ డాడీ మంచిది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు అంటాడు. అంతకు మించి ఏముండదు. మరి నువ్వన్నా ఒకసారి జెన్యున్గా ఎంక్వైరీ చేయొచ్చు కదరా మౌనిక పైన, వాళ్ళ డాడీ పైన. ఛీ, అలా చేస్తే నా ప్రేమ పైన అనుమానమే అవుతుంది. ఏం పర్లేదురా, నీ కోసం, నీ తృప్తి కోసం అంతే. మరి ఫైనల్గా ఏం చెప్పావు డాడీకి? పెళ్లి చేసుకోను, ఇలాగే ఉండిపోతానని సీరియస్గా చెప్పొచ్చేసాను. అసలు మౌనిక ఎంత మంచిది, తన గురించి తెలుసుకోవచ్చుగా డాడీ. పబ్బులకి బయటికి ఎక్కడికి వెళ్ళదు, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది తను. ప్రతిరోజు మౌనికకి పబ్కి వెళ్ళందే నిద్ర పట్టది. ఈ విషయం వీడికి ఎట్లా చెప్పాలి? నేను ఏది చెప్పినా ఆపోజిట్ అనుకుంటాడు. మౌనిక మీద అంత ఇష్టం వాడికి. మళ్ళీ ఫ్రెండ్షిప్ పైన డౌట్ వస్తుంది వీడికి. ఆ దేవుడే ఎలా అయినా వీడి కళ్ళు తెరిపించాలి. సరేరా, నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను పిలువు. చెప్పాను కదరా, నేను మౌనికను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని. పెళ్లి గురించి కాదురా నేను చెప్పేది. ఏమైనా మీటింగ్స్ ఉంటే చెప్పుమంటున్నాను. ఊరికే డీల్స్ పోగొట్టుకోకు. ఓకేరా, థ్యాంక్స్. నీకు చెప్పుకుంటే కొంచెమైనా బాధ తగ్గింది నాకు. ఇదేంటి, మమ్మీ ఎందుకు కాల్ చేస్తుంది నాకు? ఎందుకైతే ఏంట్రా, లిఫ్ట్ చేయి. మళ్ళీ ఆ పెళ్లి సంబంధం గురించి కావచ్చురా. మీ మమ్మీకి ఓకేనా? మమ్మీకి కూడా అస్సలు ఇష్టం లేదు. మరి ఇంకేంద్రా, మమ్మీ ఫోన్ చేసినప్పుడు ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? మాట్లాడు. హలో, చెప్పు మామ్. ఏంటి, డాడ్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడా? హాస్పిటల్లో ఉన్నారా? వాట్? ఏమైందిరా? డాడ్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంతా నా వల్లే కావచ్చురా. అరే, అన్ని పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదా. అయ్యా నా సారు గట్ల నన్ను దూరం చేసి పోతావు అనుకోలే సారు. అయ్యో, కళ్ళు తిరిగి పడతావని ముందే చెప్పాలి కదా సారు. నేను నెక్లెస్ కూడా పెట్టుకోలే సారు, నగలేసుకోలే, గాజులేసుకోలే, బంగారమే పెట్టుకోలే సారు. అన్ని పెట్టుకున్నాక కళ్ళు తిరిగి పడితే ఏమో సారు. హాస్పిటల్ అందరు నన్ను పూర అనుకుంటాండ్రు సారు. అన్ని పెట్టుకుంటే రిచ్ అనుకుందరు కదా సారు. చెప్పు సారు, ఒక్కసారి లేవు సారు. లేస్తే నేను పోయి అన్ని నగలేసుకొచ్చుకుంటా సారు. మమ్మీ, వచ్చిన వారా కొడుక, డాడీ దగ్గర ఉండురా ఒక 2 నిమిషాలు. ఏమన్నాడు ఆంటీ డాక్టర్? 5 నిమిషాలు ఆగితే లేస్తాడట. ఇడుండరా కొడుక, నేను పోయి నగలేసుకొచ్చుకుంటా. ఓ అమ్మా, ఇదేమనుకుంటున్నావు? హాస్పిటల్ అనుకుంటున్నావా, ఇంకేమైనా అనుకుంటున్నావా? మమ్మీ ఆగు, నువ్వు వెళ్ళి ఇంటికి నేనుంటా. డాక్టర్, మా డాడీకి. తనెవరు? అది ఏడుస్తూ వెళ్ళిన ఆవిడెవరు? తను మా మమ్మీ డాక్టర్. ఓ సారీ సార్, మీ మమ్మీయా? తెలియక అలా అన్నాను. ఇట్స్ ఓకే డాక్టర్. మా డాడీకి ఎలా ఉంది? ఇక్కడున్న పేషెంట్ మీ డాడీనా? అవును డాక్టర్. అసలు ఏమైంది? తను ఏదో చాలా సివియర్ డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. బాగా తీవ్రంగా ఆలోచించినట్టున్నాడు. నేను చెప్పాను కదరా, నా వల్ల ఇదంతా. అసలు ఏమైంది డాక్టర్? ఎక్కువగా ఫీల్ అయ్యి ఎక్కువగా ఆలోచించడం వల్ల బ్రెయిన్లో చిన్న స్ట్రోక్ వచ్చింది. టైంకి తీసుకొచ్చారు కాబట్టి కాపాడగలిగాం. ఇంజెక్షన్ ఇచ్చాం. నౌ హీజ్ ఓకే. బట్ లేవడానికి కొంచెం టైం పట్టచ్చు. దయచేసి ఎవరు కూడా తను దేని గురించి బాధపడుతున్నారో ఆ టాపిక్ తీయకండి. ముఖ్యంగా ఆ ముసలావిడిని ఇక్కడ ఉంచకండి. కొంచెం ట్రిగ్గర్ అయిందంటే మన చేతుల్లో ఉండడు తను. డాక్టర్, నో వరీస్. నేను చెప్పింది మీకు అర్థమైందిగా? ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ. ఎందుకు ఇలా అయింది? ఓన్లీ స్ట్రెస్ వల్లేనా? కోర్స్, ఏజ్ కూడా ఎక్కువైందిగా. ఇలాంటివి తట్టుకోలేరు వాళ్ళు. చాలా కష్టం. బిజినెస్ వర్క్ కూడా తగ్గించుకుంటే మంచిది. చాలా తగ్గించేశాడు డాక్టర్. ఇప్పుడంతా నేనే చూసుకుంటున్నాను. వెరీ గుడ్. డాడీని అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా డాడీని ఎప్పుడు ఏమైనా మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డ్రైవర్ ఎందుకు ఇలా చేశాడు? అంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఇక్కడ లేరు, యుఎస్ ట్రిప్కి వెళ్ళాడు. తను సజెస్ట్ చేస్తేనే నా దగ్గరకు వచ్చాడు. మీ ఫ్యామిలీ డాక్టర్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. పర్లేదు, నౌ హీజ్ ఓకే. ఆవిడ వస్తే కామ్గా ఉండమని చెప్పండి. ఓకే డాక్టర్. డాడీని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నారా? నేను ఇక్కడ ఉండలేను. అలా అనకురా. ఇలాంటి టైంలోనే వాళ్ళ దగ్గర ఉండాలి మనం. లేవు సారు, నెక్లెస్ వేసుకొచ్చుకున్నా. సారు, ఏమైందిరా? ఏమన్నా డాక్టర్లు? ఇప్పుడు భయపడాల్సింది ఏం లేదు, ఓకే అన్నాడు మామ్. ఏమైంది మమ్మీ అసలు? ఏమోరా, నాకు
నాకేం తెలుసు, నేనేమన్నా డాక్టర్నా? కాదు మమ్మీ, ఇంట్లో మంచిగానే ఉన్నాడా డాడీ? ఏం జరిగింది? ఏం లేదు, నువ్వు సీరియస్గా పోయినావు కదా. కథం తిన్నాడు ఇక డాడీ టిఫిన్. టిఫిన్ తినలేదా? వీడు కూడా తినకనే పోయి ఉంటాడు, అందుకే అంకుల్ అట్లా ఫీల్ అయిండు. వాళ్ళు తినలే కానీ నేనైతే తిన్నా, ఆకలైంది. టేస్ట్ అయితే అని 1 ప్లేట్లది మా సార్ ప్లేట్లది అన్నీ కలిపి తిన్నా. మంచి పని చేసినావు ఆంటీ. టిఫిన్ తినకపోతేనే గిట్లా అవుతుంది కావచ్చు అనుకుంటానరా. కాదు, ఏమైంది మామ్? ఏందో పీలవకుండా కూర్చున్నాడు. నేను పోయి వరిన మోనికని చేసుకుంటే ఏంది, వాళ్ళకి మస్తు ఆతులున్నాయని. నా తమ్ముని బిడ్డలేదారా ప్రశాంతి. ఓహో ప్రశాంతియా, ఆమెను చేసుకుంటే వీడు అవుట్. ప్రశాంతిని చేసుకోమను అన్న, ఊరుకుంటూనే ఉన్నా. ప్రశాంతికి కూడా బాగానే పైసలు ఉన్నాయి కదరా, ఏమైతే దాన్ని చేసుకుంటే. ఆ చెల్లె బిడ్డ తప్ప ఎవ్వళ్ళు సూటుగారానికి అని ఒరిండు. ఏతో సూతావు, నేను మౌనికకే ఇచ్చి పెళ్లి చేస్తాను నేనన్నా. ఉన్నది ఉన్నట్టు కింద పడ్డాడు. ఏమైతుంది సారు, అయితే గా మౌనిక నన్ను వేసుకోమను, లేకపోతే నా తమ్ముని బిడ్డ ప్రశాంతి నన్ను వేసుకోమని చెప్తాను. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇక్కడ కూడా అలానే మాట్లాడుతున్నావు? మంచిగా అండి అని చెప్పిండు కదా డాక్టర్, ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? ఆంటీ ఇంకోసారి ఏమన్నా అయితే మాత్రం మన చేతులలో ఏముండదని చెప్పిండు డాక్టర్. అసలు తనకి ఇష్టం లేని మాటలు ఏది కూడా మాట్లాడొద్దని చెప్పిండ్రు. మీ ఇష్టం. బాబు అవునా, సరే మరి నేను గటు పోయి ఒక కొబ్బరి బొండం తాగత్తా. ఏడ్చి అంతా గొంత ఎండకపోతుంది. నేను తెప్పిస్తా మమ్మీ, నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో. ఒక డజనాన్ని చెప్పిరా కొడుక, ఇవాళ రోజంతా ఇన్నే ఉండు కావచ్చు. అరగంట కోటి తాగుతా. సరే మమ్మీ వెళ్ళు, నేను ఉంటాలే డాడీ దగ్గర. డాడ్ సారీ డాడ్, నా వల్లే ఇదంతా. అరే మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకు, తనకిష్టమైనట్టు మాట్లాడు. డాక్టర్ ఏం చెప్పాడంటే కొంచెం మెలకు వచ్చినా డాక్టర్ని పిలవమని చెప్పాడు. అంకుల్ లేవడానికి ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేమన్నారు. అరే ఏందిరా ఇదంతా? నువ్వు వెళ్ళురా, ఎంతసేపు ఉంటావు ఇక్కడ? నేను ఉంటానులే డాడీ దగ్గర. అలాంటివేంట్రా, నిన్నొక్కడిని విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళను? అంకుల్ లేచేదాకా నేను వెళ్ళను. డాడ్ అలా చెయ్యకు డాడ్, నీకు ఎలా నచ్చితే అలానే ఉంటాను డాడ్. ప్లీజ్ డాడ్ లేవండి డాడ్. మీ చెల్లి కూతుర్నే పెళ్లి చేసుకుంటాను డాడ్. మౌనిక వద్దు, ఎవరొద్దు డాడ్ ప్లీజ్. అరే అంకుల్ చేతి కదిలించాడ్రా. డాడ్ లేవు డాడ్, నేను వచ్చాను, నీ కొడుకు రాజుని. నువ్వు ఏది చెప్తే అదే వింటాను డాడ్. ప్లీజ్ డాడ్, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు డాడ్. నువ్వు లేకుండా నేను ఉండలేను డాడ్. ప్లీజ్ డాడ్. అరే నువ్వు అంతగా ఏడవకు, డాడ్ ఫీల్ అవుతాడు. డాడ్ నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను డాడ్. మీ చెల్లెలు కూతుర్నే చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను డాడ్. నువ్వు చెప్పిన సంబంధమే. ప్లీజ్ డాడ్ లేవండి నా కోసం. అరే కార్తిక్, డాడీ కదులుతున్నాడు రా, డాక్టర్ని రమ్మను. ఓకేరా. అమ్మా నేను టైలర్ అక్క దగ్గరికి వెళ్తున్నాను, వంట చేసి బాక్స్లో పెట్టాను, తినేసేయి. స్వాతి. ఏంటమ్మా? నేను నిన్నొక మాట అడుగుతాను, ఏమీ అనుకోవద్దు తల్లి. ఏంటి చెప్పమ్మా? డబ్బులు సరిపోవట్లేదా? ఇంకొన్ని రోజులైతే నాకు ఎక్కువ జీతం ఇస్తానంది అక్క. ఎన్ని రోజులు ఇలా కష్టపడతావు తల్లి నా కోసం? ఎందుకమ్మా ఇన్ని రోజులు నువ్వు నా కోసం కష్టపడలేదా? మామయ్య చెప్పినట్టు వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. వద్దమ్మా, ఎప్పుడు కూడా మన తాహతకు మించి ఆలోచించద్దు. వాళ్ళు ఎక్కడో అందనంత దూరాన ఉన్నారు, మనం ఇక్కడ నేలపైన ఉన్నామమ్మా. దాన్ని అందుకోవడానికి చూడొద్దు, కింద పడిపోతాం. అలాని కాదు తల్లి, వాళ్ళ డబ్బు గురించి కాదు నేను అనేది. మామయ్య అయితే నిన్ను బాగా చూసుకుంటాడు, నా తర్వాత నిన్నెవరు చూసుకుంటారు? నిన్నెవరో చేతిలో పెడితే కానీ నేను తృప్తిగా పోలేను. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. చూసావా, మనం ఇన్ని కష్టాల్లో ఉన్నాం. మామయ్య అన్నేళ్లకు నిన్ను చూశాడు, మళ్ళీ ఒక్కసారి కూడా నిన్ను చూడ్డానికి రాలేదు. నీకు ఇంకా అర్థం అవ్వట్లేదా మమ్మీ? ఏదో మాట వరుసకు అడిగి ఉంటాడు. లేదమ్మా, అన్నయ్య అలాంటి వాడు కాదు. నీకే అర్థమవుతుంది మమ్మీ, 4 రోజులు ఆగు. మనం అంత గొప్పింటి వాళ్ళ గురించి ఆలోచించడం మన తప్పే అవుతుందమ్మా, మర్చిపో. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.